ఎన్ని రకాలు పప్పులున్నా నంచుకోవడానికి కూర లేకపోతే ఎవరికి ముద్ద దిగదు. కామెంట్ చేయండి. మేమైతే అలాంటి వాళ్ళమేని. ఎన్ని పప్పులున్నా సరే కూరలు ఉండకపోతే ముద్ద అయితే దిగదు మాకు. సో అందుకే రేషన్లో ఇచ్చిన వంకాయలు ఒక 1 వీక్ అయిపోయింది, ఇప్పుడు దాకా వండలేదు. ఇంట్లో తిట్లు. అందుకే ఈరోజు ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. పప్పు కానీ పప్పు చారులో కానీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోతుంది. ఫ్రై అంత బాగుంటుంది. సో పుట్నాలు ఫ్రై చేసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఎండుమిరపకాయలు, తెల్ల ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చి జీలకర్ర వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని బాగా శుభ్రం చేసుకున్న వంకాయల్ని 4 పక్కలుగా కోసుకొని దాని లోపల స్టఫ్గా పెట్టాలి. సిమ్లో అలా నెమ్మదిగా ఉడికిస్తే చాలు, మెత్తగా అయిపోతుంది. సో వన్స్ మెత్తగా అయిపోయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని దాని మీదైనా పొడి వేసుకోవచ్చు, మీ ఇష్టము. సో ఇవి చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో. ఇది పప్పుచారులో తింటే సూపర్గా ఉంటుంది.